భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. కొత్త మలుపు కొత్తగా ఏమి ఇవ్వబోతుందంటే ఒక ముక్కలో ఏం చెప్తారు? ఒక రకమైన ఆడియన్స్ రిసెప్షన్. అంటే ఆకాష్ని ఎప్పుడు కామెడీ రోల్లో చూడలేదు. ఆకాష్కి కూడా ఇప్పుడు తెలియబోయే విషయాలు ఏంటి? ఆకాష్ సర్కార్ నౌకరీ నుంచి ఈ కొత్త మలుపుకి వచ్చే ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఛాలెంజెస్ అంతా ఎలా ఫేస్ చేశారు, ఇప్పుడు ఎలా రెడీగా ఉన్నారు? బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే పేషెన్స్ లెవెల్స్ అండి. ఆ కాన్ఫిడెన్స్ ఉంచుకోవడానికి. ట్రైలర్ మొత్తం ప్లే అయిపోయిన తర్వాత లాస్ట్లో అమ్మాయి డైలాగ్ చాలా హైలైట్ అయింది. అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యారెక్టర్ కాదు. ఆవిడకి ఏమనిపిస్తే అది చేసే రకం. ఒక రౌడీలా ఉంటుంది. మీరు గ్రామీణ వాతావరణం ఉండే మాస్ లవ్ని ఫస్ట్ సినిమాతో తీసుకున్నారు. ఇది క్లాస్ లవ్. అంటే రెండు రకాల జనాల ప్రేమని మీరు చాలా తగ్గించి పొందినట్టే అన్నమాట. నిజంగా రెండు ప్లేస్లో నాకు చిరంజీవి గారిని కలిసినప్పుడు వారితో మాట్లాడే విధానం మీరు చాలా నీట్గా ముందుకి చేతులు పనిచేయలేదండి. హాయ్, వెల్కమ్ టు మై షో. ఆకాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో బాగా ఆనందంగా ఉందండి. ఇంకో ప్రాజెక్ట్తో మీరు కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ముందుకు రావడం. కొత్త మలుపు మూవీ 12th రిలీజ్ కాబోతుంది. సో ప్రిపేర్డ్గా ఉన్నారా అంతా? అనుకుంటున్నా. అయితే కొత్త మలుపు విశేషాలు అడిగే ముందు నాకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మామూలుగా సునీత గారితో ఎప్పుడైనా మీ ప్రస్తావన వచ్చినా కానీ, లేదా మీతో సునీత గారి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా కానీ, అంటే ఎలా ఉంటుందంటే మీ ఇద్దరు మాట్లాడుకునేది ఒకరి గురించి ఒకరు ఒక తల్లి కొడుకులాగా, ఒక పొలైట్ వే అలా కాకుండా చాలా సరదాగా, అంటే ఈవెన్ ఒకరి మీద ఒక సెటిల్ కూడా వేసుకుంటూ ఉంటారు. చాలా ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా సునీత గారి దగ్గర నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకు యాక్చువల్లీ ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇవ్వరండి ఆవిడ. కానీ యాక్చువల్లీ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ నాకు సర్కార్ నౌకరీ టైంలో వచ్చింది. ఎప్పుడైతే ఇట్ వాజ్ అ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్ అండ్ చాలా ఏడుపు భయం చూపించే రకమైన క్యారెక్టర్. సో ఆవిడ చాలా భయపడ్డారు అలాంటి ఎమోషన్స్ ఫస్ట్ టైంకి ఎలా చేస్తాం అనేది. అండ్ అప్పుడు కూడా ఎంత కొడుకైనా కూడా ఆర్టిస్ట్లా తిను బాగా చేస్తాడా లేదా అనే చిన్నపాటి భయం ఆవిడకి కూడా ఉండింది యాజ్ అ మదర్. అండ్ షీ ఆల్సో నోస్ ది ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అని. సో అనుకున్న దానికంటే చాలా బెటర్గా చేసావు అనే ఎప్పుడైతే ఆవిడ కాన్ఫిడెన్స్ కలిగిందో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అంతే కదా. అలా సేమ్ కొత్త మలుపు ఎప్పుడైతే నన్ను ఫస్ట్ టైం కామెడీ చేయడం చూసిందో, షీ ఫెల్ట్ హ్యాపీ దట్ కొంచెం న్యాచురల్గానే వస్తుంది అనే దాని మీద. సో వెన్ షీ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఓకే ఆర్టిస్ట్గా నేను ఏదో ఉన్నాను అనే. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అండ్ సునీత గారి మధ్య మీ మధ్య జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ గురించి నాకు పర్సనల్గా తెలుసు, అది అడుగుతాను. మీరు యాక్టర్గా అవ్వాలని ఫిక్స్ అయ్యారు, హీరోగా అవ్వాలని ఫిక్స్ అయ్యారు, ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, బట్ ఇంట్లో చెప్పలేదు. మిమ్మల్ని సునీత గారు అబ్జర్వ్ చేస్తున్నారు. సో మీరు మేకోవర్ అవుతున్నారన్న విషయం గమనిస్తుంది, బట్ ఆమె మిమ్మల్ని అడగలేదు. మీ ఇద్దరి మధ్య కొన్ని రోజుల పాటు ఒక సైలెంట్ ఆ సీక్వెన్స్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరోజు ఇద్దరు ఓపెన్ అయ్యారు. నేను కరెక్టేనా? ఏమో అంటే నేను ఎప్పుడైతే అనుకున్నాను యాక్టర్గా, నాకు వచ్చిన అవకాశాలు అన్నీ ఆవిడకి తెలుసు. అవకాశాలు కాదు నేను చెప్పేది, మీరు ఇంట్లో ఓపెన్ అయ్యే సందర్భం గురించి. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉందని మేడంకి తెలుస్తుంది. సో మేడం తెలుసుకుంటున్నారని మీకు అర్థమవుతుంది, బట్ ఇద్దరు ఓపెన్ అవ్వక ఇద్దరి మధ్య ఒక సైలెంట్ అలా ఉండిపోయిన కొన్ని రోజులు ఉన్నాయి. కరెక్టే, కొన్ని ఏళ్ళు. ఎందుకంటే ఆవిడకు ఒక చిన్నపాటి భయం ఉండింది. ఆవిడ ఎంత సక్సెస్ అయ్యారో అంత స్ట్రగుల్ కూడా అయ్యారు ఇండస్ట్రీలో. సో ఆ స్ట్రగుల్ నా దాకా రాకూడదు, నేను అదే జర్నీలో వెళ్ళకూడదు అనేది షీ వాజ్ ప్రొటెక్టింగ్ మీ అనుకోండి ఒక విధంగా. సో ఆ ప్రొటెక్టింగ్ టైంలో ఆవిడకి ఏమనిపిస్తుందంటే, వీడు మళ్ళీ ఇదే ఇండస్ట్రీ చూస్ చేసుకుంటాడా ఈ ఇండస్ట్రీలో, ఎందుకంటే వెరీ అన్సర్టెన్, వెరీ డిఫికల్ట్. సో నాకు ఆ విషయం తెలుసు, ఆవిడ ఈ థాట్ ప్రాసెస్లో ఉన్నారని, ఆవిడ ఏ విషయం మీద భయపడుతున్నారు ఏంటి అని. సో నేను ఓపెన్ అప్ అవ్వడానికి అంత కాన్ఫిడెంట్గా నేను ఓపెన్ అప్ అవ్వలేకపోయాను నేను, ఎందుకంటే ఆవిడ నో అంటే నేను ఎక్కడ బాధపడతానని. సో మీరు చెప్పినట్టుగానే ఇద్దరి గురించి ఇద్దరికి తెలుసు, కానీ ఇద్దరు థాట్స్ ఉన్నాయి. ఆ సైలెన్స్ మాత్రం అలా చాలా రోజులు సైలెన్స్ మాత్రం ఉంది. మా చెల్లి మాత్రం ఇట్లా చూస్తుంది ఇద్దరిని. ఎందుకంటే చెల్లి మాత్రం ఎప్పుడూ డిసైడ్ అయింది నాకు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదు, నాకేం వద్దని. సో అదైతే కొన్ని మంత్స్ నడిచింది, కొన్ని ఏళ్ళు కానీ నడిచింది నాకు ఇంట్రెస్ట్ ఉందని.
బట్ ఆవిడ భయం కూడా నాకు అర్థమైంది, నా ఇంట్రెస్ట్ కూడా ఆవిడకి అర్థమైంది. కానీ ఇట్ ఆల్ టుక్ దట్ వన్ మూమెంట్. ఎప్పుడైతే యాక్టింగ్ స్కూల్కి వెళ్ళడం మొదలెట్టానో, ఎప్పుడైతే చిన్న చిన్న క్లిప్స్ చేయడం మొదలెట్టానో, ఒక రీల్ చాలండి తెలిసిపోవడానికి. కరెక్ట్. బేసికలీ సో ఆవిడకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఓకే యూ కెన్ ట్రై. ఆవిడేం చెప్పలేదు నువ్వు పెద్ద స్టార్ అవుతావని ఏం చెప్పలేదు నాకు, నీలో ఈ మాత్రం ఉంది ట్రై చేయి. అండ్ నాకు ఈ ఒక రకమైన డిస్క్లైమర్ కూడా ఇచ్చారు, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ అని. ఓకే. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్, యూ హ్యావ్ టు ఫేస్ డిఫికల్టీస్ అనే అది కూడా చాలా చెప్పింది నాకు. సో వాళ్ళంతా చూస్తున్నారు కదా సార్ ఇండస్ట్రీలో, నిజంగా వారు చూడడం కష్టం ఏముంది, వారు చూడడం సక్సెస్ ఏముంది. అదే కదా. సో అయితే సర్కార్ నౌకరి నుంచి ఈ కొత్త మలుపుకి వచ్చే ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో అంటే మీకు ఆ సినిమా ఓకే మంచి పేరు వచ్చింది, బట్ బిగ్ స్క్రీన్ మీద అది కొత్త, ఇప్పుడు ఇక్కడికి వచ్చేలేక మీకు బిగ్ స్క్రీన్కి వచ్చేలేక. సో ఈ ఛాలెంజెస్ అంతా ఎలా ఫేస్ చేశారు, ఇప్పుడు ఎలా రెడీగా ఉన్నారు? ఛాలెంజ్ వచ్చేసి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే పేషెన్స్ లెవెల్స్ అండి. మనకి ఇండస్ట్రీలో కావాల్సింది ఏంటంటే అవకాశం అనేది అఫ్కోర్స్ మన చేతిలో ఉండదు. అది ఎంత ఫాస్ట్గా వస్తుందో మన చేతిలో ఉండదు, ఎంత ఈజీగా పోతుందో మన చేతిలో ఉండదు. సో ఏదైతే ఈ పేషెన్స్ లెవెల్స్ కావాలో ఆ కాన్ఫిడెన్స్ ఉంచుకోవడానికి మన మీద మనం కాన్ఫిడెంట్గా ఉండి నావిగేట్ చేస్తూ, ఐ ఫీల్ లైక్ దట్ వాస్ ద బిగ్గెస్ట్ లెసన్ ఫర్ మీ. ఎంత పేషెంట్గా వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ అనేది ఒకటి. సర్కార్ నౌకరీ తర్వాత ఐ వాంట్ టు ఎక్స్పాండ్ మై సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ రోల్స్. ఒక కామెడీ యాంగిల్లో వెళ్దాం, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ దాంట్లో వెళ్దాం, అండ్ స్లైట్ అండ్ బ్రీజీ సబ్జెక్ట్స్కి వెళ్దాం అనే దాని మీద. కానీ అప్పుడు ఏంటంటే నన్ను సర్కార్ నౌకరీలో చూసిన తర్వాత చాలామంది డైరెక్టర్స్ ఒక రకమైన టైప్ కాస్ట్ చేశారు. అంటే ఈ ఇంటెన్స్ రోల్స్కి ఫిట్ అవుతాడు, కామెడీ చేయగలడా, ఎందుకంటే నాకు కామెడీ చేయాలని చాలా ఆశ ఉండింది. సో ఆ టైప్ కాస్టింగ్తో ఏమైందంటే చాలా కామెడీ స్క్రిప్ట్స్ అయితే నా దగ్గర రాలేదు, నేనైతే చేద్దాం అనుకున్నాను. సో దట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. ఆ టైం తీసుకోవడం ప్రాసెస్లో ఏంటంటే నా పేషెన్స్ లెవెల్స్ పోతున్నాయి. కరెక్ట్. అప్పుడే అమ్మగారు నాకు చాలా దిస్ ఇస్ క్వైట్ నార్మల్ ఇన్ ది ఇండస్ట్రీ, మనం అనుకున్నది జరగదు అనే దాని మీద. సో దాట్ వాస్ అ బిట్ ఆఫ్ స్ట్రగుల్ ఐ ఫెల్ట్ ఇనిషియలీ. కానీ ఎప్పుడైతే మన మీద మనం కాన్ఫిడెంట్ ఉన్నామో, మన క్రాఫ్ట్ మీద మనం కాన్ఫిడెంట్ ఉన్నామో, అండ్ వన్స్ వీ కీప్ లెర్నింగ్ ఎవ్రీడే కదా, ఐ ఫీల్ లైక్ అది కొంచెం స్మూత్ అవుద్ది. కొత్త మలుపు కోసం మీరు సర్కార్ నౌకరీ దగ్గర నుంచి దాని తర్వాత నుంచి ఈ సినిమా కోసం మొత్తం ఎన్ని కథలు విన్నారు? ఆ నంబర్ అయితే గుర్తులేదు, చాలా విన్నాను వెరీ ఆనెస్ట్. రకరకాల స్క్రిప్ట్లు విన్నాను, రకరకాల జానర్స్ విన్నాను. అండ్ నేను అనుకున్నది ఏంటంటే నెక్స్ట్ ఫిలిం చేస్తే కామెడీయే చేయాలనే, అంటే పెద్ద పట్టింపని కాదు, ఐ జస్ట్ వాంటెడ్ టు బీ ఇన్ అ ఫిలిం దట్ ఈస్ ఈజీ. ఎందుకంటే సర్కార్ నౌకరీ వాజ్ ఇంటెన్స్, సోషల్ ఇష్యూ, క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంటెన్స్. అలాంటి కాకుండా మొత్తం ఒక 2 గంటలు ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేసే రకమైన మూవీ చేద్దామని ఉన్నాను. సో ఆ జోన్లో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ స్క్రిప్ట్స్ అండ్ లక్కీగా ఇది రావడం జరిగింది బేసికలీ. అండ్ ఈ కొత్త మలుపు విషయంలోనే మీకు ఒక రకంగా నేను ఒక విషయంలో థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉమెన్ క్యారెక్టర్ని అంత బాగా చూపిస్తున్న సినిమాలు రావట్లేదు. అవును. ఇప్పుడు యాక్చువల్గా మీరు సర్కారు నౌకరీలో ఒక షీల్డ్లో ఉండి యాక్ట్ చేశారు. అవును. మీకు ఆ స్వేచ్ఛ లేదు. అవును. బట్ ఇక్కడికి వచ్చేలేక మీకు ఆ స్వేచ్ఛ లభించింది. ఒక సిటీ నుంచి వచ్చిన పల్లెటూరుకి వచ్చిన ఒక క్యారెక్టర్, సో మీరు కామెడీ చేయొచ్చు, యాక్టింగ్ చేయొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, మీకు ఆ ఫ్రీడమ్ లభించింది. బట్ ఈ స్పేస్లో కూడా మీరు హీరోయిన్ రోల్కి స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. ఈవెన్ టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఆ అమ్మాయి గురించే టీజర్ స్టార్ట్ అవుతుంది. అండ్ ట్రైలర్ మొత్తం ప్లే అయిపోయిన తర్వాత లాస్ట్లో అమ్మాయి డైలాగ్ చాలా హైలైట్ అయింది ట్రైలర్లో. సో హీరోయిన్కి అంత స్పేస్ ఇచ్చారు. ఈవెన్ మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది ఇప్పుడు. అలాంటప్పుడు కూడా హీరోయిన్కి అంత స్పేస్ ఇవ్వడం నిజంగా చాలా మెచ్యూర్ ఆలోచించినట్టు అనిపించింది. థ్యాంక్ యూ అండి. బట్ నాకంటే క్రెడిట్ హ్యాస్ టు గో టు ద డైరెక్టర్స్ ఐ వర్క్ విత్. ఫస్ట్ ఫిల్మ్లో కూడా మీరు ఒకవేళ భావన గారి పర్ఫార్మెన్స్ వస్తే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, తను అనుకునేటట్టు చేస్తుంది, తనకు కావాల్సినట్టుగా చేస్తుంది అలాంటి క్యారెక్టర్. ఇందులో కూడా ఏంటంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా కొత్త మలుపులో అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యారెక్టర్ కాదు, ఆవిడకి ఏమనిపిస్తే అది చేసే రకం, ఒక రౌడీలా ఉంటుంది, నేను అనుకున్నది సాధించాలి. అండ్ మీరు టీజర్లో చూసినప్పుడు కూడా నా కోసం ఇలా సైకిల్లో బైక్లో సో అలాంటి సరదాగా ఉండే క్యారెక్టర్. సో ద క్రెడిట్ ఐ ఫీల్ లైక్ గోస్ టు ద డైరెక్టర్ మోర్ అండి. అండ్ అలా రాశారు ఆయన క్యారెక్టర్. ఎంతైతే హీరో ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అంతే హీరోయిన్ కూడా లైమ్ లైట్లోకి రావాలనే ఆ ప్యాషన్ కనిపిస్తుంది డైరెక్టర్ బేసిక్లీ. సో ఇద్దరికి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చేటట్టు. అండ్ నేను పర్సనలీ కూడా యాజ్ ఆడియన్స్ ఐ వాంట్ టు సీ దట్. ఎంత హీరోకున్నా హీరోయిన్ కూడా అంతే వెయిటేజ్ ఉంటే ఆ కిక్కే వేరే అనిపిస్తుంది నాకు. ఒక మంచి హీరోయిన్ క్యారెక్టర్ పడి, మంచి హీరో క్యారెక్టర్ పడి, వీళ్ళిద్దరిలో ఎవర్రా
అని లేకుండా వాళ్ళిద్దరు కలిసి ఒక స్ట్రాంగ్ బాండ్ క్రియేట్ అవ్వడం అనేది చాలా బాగుంటుంది. మీరు చెప్పినట్టుగా ఐ ఫీల్ లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దీస్ ఫీమేల్ క్యారెక్టర్స్ టు కమ్ అప్. అవును. అండ్ కాస్త కొత్త మలుపు విషయం పక్కన పెడదాం. యాజ్ ఏ హీరోగా మీరు చెప్పండి, అంటే కొంతమంది ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి జూనియర్ ఎన్టీఆర్ గారు కెరీర్లో 1-2 సినిమాలు చేయగానే ఆది లాంటి ఒక హిట్ పట్టుకున్నారు. అవును. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఫస్ట్ మూవీ అయిపోగానే మగధీర లాంటి ఒక హిట్ పట్టుకున్నారు. ఈవెన్ వాళ్ళకు ఉండే బ్యాక్గ్రౌండ్ వేరే అవచ్చు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వేరే అవచ్చు, కానీ ఆ పర్సన్ని, ఆ టెక్నీషియన్ని పట్టుకోవడం. సో ఒక వినాయక్ గారిని పట్టుకోవడం, ఒక రాజమౌళి గారిని పట్టుకోవడం. సో అలాంటి ఒక టెక్నీషియన్ని ఎలా పట్టుకోవాలి, మీ క్యాలిక్యులేషన్ ఏంటి? ఈ టెక్నీషియన్ని పట్టుకుంటే ఇతని దగ్గర ఈ క్వాలిఫికేషన్లు ఉంటే ఆకాష్ లైఫ్ వేరే లెవెల్కి వెళ్ళొద్ది, కెరీర్ వేరే లెవెల్కి వెళ్ళొద్ది. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఒక టెక్నీషియన్స్ విషయంలో మీకు ఎలా ఉంటుంది? ఒకటి ఏంటంటే మనం ఫస్ట్ నిరూపించుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్లో నాకు తెలిసి ఎన్టీఆర్ గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, స్టూడెంట్ నెంబర్ 1, సారీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. అండ్ వాళ్ళకి కనెక్షన్స్ కూడా చాలా బాగా ఉండొచ్చు, పర్లేదు. కానీ వాళ్ళు ఫస్ట్ నటుల్లో నిరూపించుకున్నారు. రామ్ చరణ్ గారు కూడా మంచి మాస్ మసాలా రోల్ చిరుతాతో చేసి దాని తర్వాత యాక్టింగ్ అబిలిటీని చూపించారు. ఇప్పుడు నేను నా స్టేజ్లో ఉన్న దాంట్లో నా కంట్రోల్లో ఉన్నది ఇదే ప్రస్తుతానికి. నేను చేసే చిన్న సినిమాలతో నేను నటుల్లో ప్రూవ్ చేసుకుంటే ఒక డోర్ ఓపెన్ అవుద్ది. అక్కడి నుంచి ఒక మంచి టెక్నీషియన్స్ పట్టుకోవాలంటే అది దానికి ఒకే డైరెక్షన్ అంటూ ఉండదు. ఈ ఇండస్ట్రీలో బెస్ట్ పార్ట్ ఏంటి, ఎలా ఎవరిని కలుసుకుంటామో ఎవరికి తెలియదు. కరెక్ట్, రైట్. ఇప్పుడు నేను ఎప్పుడు అనుకోలేదు మైత్రి వాళ్ళు నా ప్రాజెక్ట్తో కొలాబరేట్ అవుతారు. ఇది కూడా ఒక విధంగా కొత్త మలుపు, కొత్త మలుపు ఇది. సో ఇలా కొలాబరేషన్స్ అయినప్పుడు మళ్ళీ మనం ఎట్ ద రైట్ టైం రైట్ ప్లేస్లో కన్విన్స్ చేయగలిగితే ఆ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి. అండ్ వన్ మోర్ లక్కీ పార్ట్ అంటే అమ్మగారి వల్ల నేను చాలామంది కలిసే అవకాశం దొరికింది నాకు. రాఘవేంద్రరావు గారితో మూవీ చేశానంటే ఎక్కడో అక్కడ చిన్న అమ్మ కాంట్రిబ్యూషన్ ఉంది అక్కడ. కరెక్ట్. సో టెక్నీషియన్ని కరెక్ట్ టెక్నీషియన్స్ పట్టుకునే ఒక డైరెక్షన్ అంటూ లేదు. మళ్ళీ మనం ఫస్ట్ ప్రూవ్ చేసుకున్నట్టులా దాని తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వల్ల ఇంకా బ్లో అప్ అయింది. అంటే మన రీచ్ ఏదైతే ఉంటుందో ఇలా రీచ్ పెంచుకుని అల్టిమేట్లీ ఇప్పుడు రాజమౌళి లాంటి టెక్నీషియన్స్ దొరకపోవచ్చు నాకు ఇప్పుడే నా 3rd మూవీకి 4th మూవీకి. బట్ చాలామంది డైరెక్టర్స్ హూ ఐ లుక్ అప్ టు లైక్ వివేక్ ఆత్రేయ గారు కానీ, ప్రశాంత్ వర్మ గారు కానీ, ఈ యంగ్ డైరెక్టర్స్కైనా అది కూడా ఒక రకమైన పెద్ద రీచ్ నాకు వాళ్ళతో కొలాబరేట్ అవుతుంది. రైట్. సో ఐ వుడ్ లవ్ టు మీట్ దీస్ పీపుల్, ఐ వుడ్ లవ్ టు షో దెమ్ మై వర్క్. అండ్ ఇఫ్ దేర్స్ అ బిగ్ కామెడీ ప్రాజెక్ట్, నేను ఈ చిన్న కామెడీ ప్రాజెక్ట్ చూపించవచ్చు, ఇది సార్ నా రోలు, ఇది నా రేంజ్ అనేది. సో దానికంటే ఐ ఫీల్ లైక్ నా కంట్రోల్లో ఎక్కువ లేదు ప్రస్తుతానికి. రైట్. సో ఈ క్యాలిక్యులేషన్ నడుస్తూనే ఉంటాయి. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ సుకుమార్ గారు, ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ రాజమౌళి గారు. కానీ మనం ఆ నావిగేట్ చేసుకునేది కూడా కొంచెం రియలిస్టిక్లీ ఆలోచించి కూడా చేయాలి. బట్ నేను అడిగేది ఏంటంటే, ఒకవేళ నిజంగా ఇలాంటి మీరు కోరుకునే డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ కానీ లేదా మెచ్యూర్ డైరెక్టర్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా హీరోనే కాకుండా ప్యారల్ హీరో కానీ లేదా బెటర్ క్యారెక్టర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు చేయడానికి రెడీగా ఉన్నారు? ఖచ్చితంగా రెడీ అండి. ఎందుకంటే అక్కడ మోర్ దెన్ మై క్యారెక్టర్ అలాంటి టెక్నీషియన్స్తో కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇనీషియల్లీ నా రీచ్ పెరగాలంటే లీడ్ హీరోగానే పెరగాలనే రూల్ లేదు. నేను ఒకవేళ విజయ్ దేవరకొండ గారు తమ్ముడు రోల్ వచ్చింది అనుకోండి, నాకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నా లీడ్ రోల్ కంటే అది ఎక్కువ రీచ్ ఇవ్వచ్చు నాకు. రైట్. సో ఐ షుడ్ బి ఓపెన్ టు కొలాబరేటింగ్ విత్ రైట్ పీపుల్ మోర్ దెన్ నేను హీరోగా కనపడాలి, నేను స్టార్లా ఉండాలి. ఆ ఫోకస్ దీనికంటే ఇక్కడ ఉండడం బెటర్. నేను విజయ్ దేవరకొండ గారితో కొలాబరేట్ అవుతున్నాను, వివేక్ ఆత్రేయ గారితో కొలాబరేట్ అవుతున్నాను. ఆ రోల్ చిన్నదైనా ఆ సినిమా రీచ్ పెద్దది అయి ఉండొచ్చు. సో ఆ సినిమా రీచ్ పెద్ద అయినప్పుడు ఏంటంటే చాలామంది ఎక్కువ చూడొచ్చు నన్ను నా ఓన్ సినిమా కంటే. దాంతోపాటు జరిగేవి మేబీ ఐ కెన్ గెట్ అ బిగ్గర్ ఆపర్చునిటీ ఆఫ్టర్ దాట్. రైట్. సో అలా ఆలోచించడం బెటర్ అనిపిస్తుంది నాకు. అండ్ మీరు మాట్లాడుతుంటే ఈవెన్ ఇందాక దీనికి ముందు జరిగిన ఇంటర్వ్యూలు కూడా నేను విన్నాను, చాలా ప్రాక్టికల్గా ఉన్నారు, చాలా రియాలిటీగా ఉన్నారు. అంటే ఇలా ఓపెన్గా చెప్పొచ్చో లేదో, సినిమాకి సంబంధించిన సినిమా వారసులు కానీ సినిమా స్టార్స్ కానీ ఆ రియాలిటీకి కాస్త దూరంగా ఉంటారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలియదు వాళ్ళకి. బట్ మిమ్మల్ని చూస్తుంటే ఒక మెచ్యూరిటీ కనిపిస్తుంది మాటల్లో. సో అంటే ఇది ఎలా పెంపకం వల్ల వచ్చిన అంటే ఆ గ్రౌండ్ లెవెల్లో అలా పెట్టి అలా పెంచిన విధానమా? అంటే ఇది నన్ను పెంచిన విధానం అంటూ కాదు, బట్ ఎస్ వన్ థింగ్ ఇస్ నా అప్బ్రింగింగ్. ఒకటి ఏంటంటే ఆవిడ నావిగేట్ చేస్తున్న విధానం కూడా ఇలాగే ఉంటుందండి. ఆవిడ చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా. అండ్
ఆవిడ జర్నీ అంతా కూడా మీరు చూస్తుంటే ఆవిడ ఇంటర్వ్యూస్ అయినా అవును. ఇలాగే ఉంటాయి. ఆవిడ ఇంటర్వ్యూస్ అయినా చాలా వెరీ రియలిస్టిక్. అవును. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడే అది నాకు అమ్మగారు ఇచ్చారు. నాకు మనం ఓవర్ ద టాప్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అది జనాలు నిన్ను ఓవర్ ద టాప్ తీసుకెళ్తే వాళ్ళు తీసుకెళ్ళి అదొకే. ఇంటర్వ్యూస్లో అడిగిన ప్రశ్నకి ప్రశ్న అంటే ఆ సమాధానం అక్కడ దాకా ఉంచడం అనేది అమ్మ నాకు చాలా నేర్పించారు. అండ్ ఐ ఫీల్ లైక్ మీరు చెప్పినట్టుగానే అప్బ్రింగింగ్ మైట్ బి అ హ్యూజ్ ఫ్యాక్టర్. కానీ నేను ఎప్పుడు అలా ట్రైన్ అవుదాం, రియలిస్టిక్గా ఉందాం అని అంటూ ఎప్పుడు లేదు. బై నేచర్ వచ్చింది అది. బై నేచర్. అండ్ క్రెడిట్ గోస్ టు అగైన్ మై మదర్ ఫర్. అండ్ ఇందాక మీరే అన్నారు మైత్రి వాళ్ళు నా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తారని ఎప్పుడు అనుకోలేదని. అవును. సో మైత్రి ఎలా ఆన్బోర్డ్ అయింది ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో? ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ చాలా డిఫరెంట్ ఒక ఛానల్ డిఫరెంట్ వాళ్ళకి పంపించాం మా మూవీ. ఓకే. డిస్ట్రిబ్యూటర్స్కి అప్రోచ్ అందరినీ అప్రోచ్ అవుతూ మైత్రిని కూడా అప్రోచ్ మైత్రి వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాం. అండ్ అక్కడ ఉన్న కాంటాక్ట్స్ సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత దే టుక్ ఇట్. అంటే ఎందుకు ఈ ప్రశ్న అంటే ఈ సమాధానం కోసం. ఈ రోజుల్లో ఒక ఓటీటీ కానీ లేదా ఒక పెద్ద మైత్రి లాంటి ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ ఓటీటీలో సినిమా డీల్ క్లోజ్ అవ్వడం లేదా మైత్రి లాంటి ప్రొడక్షన్ సినిమాని తీసుకోవడం ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే కంటెంట్ బాగున్నప్పుడే జరుగుతాయి రిలీజ్కి ముందు. సో ఒక సినిమా బాగుంది అని జనాలకు ముందే ఎప్పుడు అర్థం అవుతుందంటే ఇలాంటి ఒక బెస్ట్ థింగ్ జరిగినప్పుడు. సో మైత్రి నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు సినిమా చూసిన తర్వాత? మైత్రి రిప్రజెంటేటివ్స్తో నేను పర్సనల్గా మాట్లాడలేదండి ఇప్పటిదాకైతే. అంటే వాళ్ళు ప్రొడ్యూసర్ గారు కనెక్ట్ ఉన్నారు, డైరెక్టర్ గారు కనెక్ట్ ఉన్నారు. నేనైతే పర్సనల్గా మాట్లాడలేదు. కానీ చూసిన వాళ్ళైతే ఇప్పుడు వస్తున్న ఇంటెన్స్ మూవీస్లో ఒక స్లైట్ బ్రీజీ మూవీకి కూడా ఒక డిమాండ్ ఉంది. ఎలా అయితే మనం లిటిల్ ఆర్ట్ చూసాం లాస్ట్ ఇయర్, వచ్చే పెద్ద పెద్ద మూవీస్లో మధ్యలో ఏదో ఒకటి వచ్చింది, చాలా మంది థియేటర్కి వెళ్ళి హాయిగా 2 గంటలు ఎంజాయ్ చేసి వచ్చారు. అలాంటి మూవీస్ కూడా మంచి డిమాండ్ ఉంది. ఐ ఫీల్ లైక్ దట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ వై మైత్రి ఆల్సో టుక్. అండ్ ఒక సింపుల్ స్టోరీ, పెద్ద కాంప్లికేషన్స్ లేకుండా సరదాగా కామెడీగా వెళ్ళిపోయే సినిమా. సో ఐ ఫీల్ లైక్ దట్స్ వన్ ఆఫ్ ద పాయింట్ వై దే అగ్రీడ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ మూవీ అనిపిస్తుంది నాకు. కానీ నేనైతే పర్సనల్గా ఎందుకు ఏంటి అని వాళ్ళతో పర్సనల్గా మాట్లాడలేదు. బట్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ వాళ్ళు ఇది చూశారు. ఎందుకంటే కొత్త వాళ్ళం కదండి అందరం, కొత్త యాక్టర్స్, కొత్త డైరెక్టర్స్, కొత్త ప్రొడక్షన్ హౌస్. అసలు వాళ్ళ దగ్గర 200 మూవీలు వస్తుంటాయి నాకు తెలిసి, వీక్లీ మంత్లీ ఎంతో. అసలు వాళ్ళు ఆ ఎఫర్ట్ పెట్టి సినిమా చూడడం, ఆ టైం ఇవ్వడం అండ్ తీసుకుని వాళ్ళ బ్రాండ్ పడేటట్టు మా ప్రాజెక్ట్తో అనేది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. దానికంటే ఐ హోప్ వాళ్ళతో పర్సనల్లీ మాట్లాడి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్దామని చూస్తున్నా. బట్ హోప్ఫుల్లీ సూన్. అండ్ మూవీ షూటింగ్ అంతా ఎక్కడెక్కడ జరిగింది? పాలకొల్లు అండి. పాలకొల్లు అండ్ కొంచెం ఒక బిట్ రాజమండ్రి అండ్ కొంచెం పోర్షన్ హైదరాబాద్లో. సో అక్కడ షూటింగ్ చేసేటప్పుడు అంటే వాళ్ళ లవ్ చాలా విపరీతంగా ఉంటుంది ఫుడ్ విషయంలో కానీ. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేయండి. చాలా బ్యూటిఫుల్ అండి. అంటే ఈవెన్ దో మనం విలేజెస్కి ఎక్కువ వెళ్ళకపోయినా నాకు ఎప్పుడు చాలా కొత్తగా ఏమనిపించలేదు. ఇట్ స్టిల్ ఫెల్ట్ లైక్ హోమ్ నా అక్కడికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే నేను గుంటూరులో పుట్టినప్పుడు తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ ఇటు అటు రకరకాల విలేజ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అదైతే అన్నీ డెవలప్ అయిపోయాయి అనుకోండి, గుంటూరు, విజయవాడ అవన్నీ. అప్పుడైతే కొంచెం విలేజ్ ఫీలే వచ్చేది నాకు అక్కడ ఉన్నప్పుడు. సో ఇట్ వాజ్ నెవర్ న్యూ టు మీ. సో ఆ నాస్టాలజిక్ ఫ్యాక్టర్ నాకు చాలా తగిలింది. సర్కార్ నౌకరీ టైంకి అప్పుడు నేను నగర్ కర్నూలు అప్పుడు అక్కడ చేశాను. సో చాలా బాగా చూసుకుంటారండి. అంటే మీరు ఎంత మోస్ట్ లక్కీ అంటే మీరు గ్రామీణ వాతావరణం ఉండే మాస్ లవ్ని ఫస్ట్ సినిమాతో తీసుకున్నారు. ఇది క్లాస్ లవ్. అంటే 2 రకాల జనాల ప్రేమని మీరు చాలా తగ్గించి పొందినట్టే అనమాట. ఎందుకంటే తెలంగాణ నేపథ్యం అదంతా ఒక మాస్ లవ్, ముక్కిరి బిక్కిరి చేసేస్తారు ప్రేమతోనే. ఇక్కడ మన గోదావరి ఈ డిస్టిక్ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ ప్రేమ ఇంకా విపరీతమైన క్లాస్ లవ్ అనమాట. ఎంత పొలైట్ గా మాట్లాడతా కోరి పెడుతుంటారు అనమాట. అండ్ ఇద్దరు కామెడీ టైమింగ్ భలే ఉంటుందండి. ఇక్కడ ఒక రకమైన కామెడీ టైమింగ్ ఇట్లా అంటే వాళ్ళ యాస్తో వచ్చి కామెడీ కొంచెం ఉంటుంది కదా, అది భలే ఉంటుందంటే. అండ్ 2 ప్లేస్లో నాకు ప్రేమ ఎక్కడ కనపడేదంటే వాళ్ళ ఫుడ్లో. ఇప్పుడు కూడా నాకు ఇన్ని రకాల చేపలు ఉంటాయని కూడా తెలియదండి అసలు. అండ్ అక్కడ రకరకాల లేక్స్, అక్కడ ప్రాన్స్ ఐటమ్స్ కానీ వావ్ అనిపించింది నాకు. ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. చాలా బాగా చూసుకున్నారు నన్ను. ఏ లోకలైట్తో మాట్లాడినా అక్కడ సరదాగా వాళ్ళు సినిమా అంటే ఎక్కువ ప్యాషన్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఒక సినిమా షూటింగ్ నడుస్తుందంటే ఇక్కడ అందరూ కలిసి చూస్తారు. వాళ్ళు సినిమాకి రెస్పెక్ట్ ఇస్తారు. మన వంశీ గారు ఉన్నారు కదా, సీనియర్ డైరెక్టర్ వంశీ గారు. అవును. వారు అసలు అక్కడ ప్రజల గురించి ఆయన చాలా వీడియోస్ చేస్తుంటారు, వాళ్ళ లవ్ గురించి, వాటి గురించి ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే. ఇప్పుడు ఈవెన్ మొన్న గోదావరి గట్టుపైన మూవీ ఒకటి రిలీజ్ అయింది. అసలు ఆ మూవీ యూనిట్కి వాళ్ళు ఇచ్చిన ఆ గౌరవం కానీ
ఆ ప్రేమ కానీ వాళ్ళు అసలు ప్రతి ఇంటర్వ్యూ చెప్పుకుంటూ వచ్చారు. అవునా, వెరీ నైస్. సీరియస్లీ అండి, చాలా చాలా అంటే చాలా మంచి వాళ్ళు. అంటే అఫ్కోర్స్ చాలా బాగా చూసుకుంటారు, మోర్ దెన్ ఎనీథింగ్ మన వాళ్ళరా అని చూసుకుంటారు. ఆ ఫీలింగ్ అంత ఈజీగా ఎలా కలుగుతుంది అనేది అయితే చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అండ్ మీ ఇంటర్వ్యూలు చాలా వరకు ఎక్కడ మాట్లాడినా సరే చిరంజీవి గారి ప్రస్తావన లేకుండా మీ ఇంటర్వ్యూ ఉండట్లేదు. అంటే అది మీ లవ్. ఈవెన్ నేను ఒక రీల్ కూడా చూశాను, మీరు చిరంజీవి గారిని కలిసినప్పుడు వారితో మాట్లాడే విధానం మీరు చాలా నీట్గా ముందుకి చేతులు పనిచేయలేదండి, మీ బాడీలోనే షేవింగ్ వచ్చేస్తుంది, గమనించాను. అసలు యూఫోరియా చుట్టూ. అసలు అంటే కొన్ని పర్సనాలిటీస్ కొంతమంది ప్రెజెన్స్ మన ముందున్నప్పుడు అది మన బాడీ మంది కాదనిపిస్తుంది. అండ్ నేను పర్సనల్గా పెద్ద ఫ్యాన్ అవడంతో అది అందరూ రిలేట్ అవుతారో నాకు తెలియదు, కానీ నేను కానీ ఆయన ముందు ఉంటే నేను షేక్ అయిపోతానండి. సో ఆ మూమెంట్ ఏంటి అంటే ఆకాష్కి చిరంజీవి మేనియా ఎక్కేసిన ఆ క్షణం ఏంటి, ఆ మూమెంట్ ఏంటి, ఆ సినిమా కానీ ఆ సీన్ కానీ? ఒకటండి, ఆయన తీసుకున్న రిస్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోల్స్. ఆయన 70s అయినా 80s అయినా 90s అయినా, ఇప్పుడు ఆయన మాస్ ఎంటర్టైనర్, మాస్ ఫిలిమ్స్కి 100%. కానీ ఒక ఆపద్బాంధవుడు చూసినప్పుడు, ఒక స్వయం కృషి చూసినప్పుడు, ఒక శంకర్దాద చూసినప్పుడు, ఏదైతే మాస్ టెంప్లెట్ నుంచి ఇవి చూసినప్పుడు ఏంటంటే ఒక నటుడిలా రెస్పెక్ట్ నాకు వేరే విధంగా వచ్చింది. అది నాకు తెలిసి మిగతా సీనియర్ యాక్టర్స్లో వాళ్ళు కూడా చేశారు, అద్భుతమైన పని చేశారు వాళ్ళు. కానీ ఏదైతే మనం ఇంగ్లీష్లో కమిలియన్ అంటామా, అన్ని రోల్స్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయి యాక్టర్. కంప్లీట్నెస్ అండి అది. ఆయన సరదాగా ఊరికే తాగున సీన్ చేస్తే అబ్బాయి ఎంత బాగుందిరా అనిపిస్తుంది. ఆయన ఆపద్బాంధుడు లాంటి రోల్ చేస్తే అబ్బాయి ఎలాంటి నటుడురా అనిపిస్తుంది. అండ్ ఆల్ దీస్ రోల్స్ అక్కడ ఇదంతా కలిసికట్టుగా చూస్తే స్ట్రిక్ట్లీ యాజ్ అన్ యాక్టర్ హీఈస్ ఎక్సలెంట్. సూపర్. కొంతమందికి డాన్స్ ప్లస్ అవ్వచ్చు, కొంతమందికి హైట్ ప్లస్ అవ్వచ్చు, కొంతమందికి లుక్స్ ప్లస్ అవ్వచ్చు. ఆయన స్ట్రిక్ట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ ఇన్నేళ్లుగా ఎంటర్టైన్ చేశాడు. అండ్ విత్ వాట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్. ఎంత వర్సిటాలిటీ, అంత వర్సిటాలిటీ ఏ యాక్టర్లో చూస్తామండి మనం. సో అది నన్ను చాలా ఆకట్టుకుంది మోర్ దెన్ ఎనీథింగ్. అండ్ ఆకాష్కి కొత్త మలుపు, కొత్తగా ఏమి ఇవ్వబోతుందంటే ఒక ముక్కలో ఏం చెప్తారు ఫైనల్గా? ఆకాష్కి ఒక రకమైన ఆడియన్స్ రిసెప్షన్. అంటే ఆకాష్ని ఎప్పుడు కామెడీ రోల్లో చూడలేదు. సో ఆకాష్కి కూడా ఇప్పుడు తెలియబోయే విషయాలు ఏంటి, ఆకాష్ అసలు చేయగలడా కామెడీ లేదా అని ఆ మలుపుని తేవబోతుంది ఆకాష్ లైఫ్లో. బట్ ఒక రకమైన రేంజ్ ఎక్స్పాన్షన్, నేను ఇంటెన్సిటీ నుంచి కామెడీ వచ్చే రేంజ్ ఎక్స్పాన్షన్. అండ్ ఒక రకమైన కామెడీతో ఒక రకమైన కనెక్టివిటీ ఉంటుంది. ఏదైతే మనం విలేజ్ ఇంటెన్స్ రోల్స్తో అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ కామెడీ అనేది ఏంటంటే ఇట్స్ ట్రూ వెరీ రీచ్ లెవెల్ ఎక్కువ. కాబట్టి హోపింగ్ దట్ ఆడియన్స్ విల్ ఆల్సో రిసీవ్ ద సేమ్ లవ్. ఆల్ ద బెస్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన వీడియోస్ అన్నింటిలో కూడా ఆ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది అండ్ మీ మాటల్లో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. మూవీ సక్సెస్ అయిన తర్వాత మరొకసారి Thank you so much. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.